MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తలంతా వరంగల్ బాట పట్టారు. ఎల్కతుర్తి సభకు ఎడ్ల బండ్లు, బస్సులు, కార్లలో తరలి వస్తున్నారు. ఆ బ్రేకింగ్ చూస్తున్నాము. దాదాపు 10 లక్షల మంది తరలి వస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణానికి కాసేపట్లో చేరుకోబోతున్నారు పార్టీ అధినేత కేసీఆర్ చేసే ప్రసంగంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. ప్రస్తుతం అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఎట్లా అనిపిస్తోంది? సభా ప్రాంగణం ఎలా ఉంది ప్రస్తుతానికి? అండ్ సభని ఎంతసేపు లీడ్ చేయబోతున్నారు? ముఖ్యంగా కేసీఆర్ ఒక 1.5 అవర్ పైగా మాట్లాడతారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఏం చెప్పబోతున్నారు ఈ సభ నుంచి? నా బిజినెస్కి GST నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక GST ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు GST ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. సభ గురించి మాట్లాడాలంటే సభలో పూర్తి హైలైట్గా ఉండబోతుంది కేసీఆర్ స్పీచ్ అని చెప్పొచ్చు. దాని తర్వాత అరేంజ్మెంట్స్ కొంగర్ కలాన్లో 2018లో ఏర్పాటు చేసిన సభ తర్వాత అదే స్థాయిలో అంతే భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కొన్ని లక్షల మంది సభాస్థలికి చేరుకున్నారు. కొంత వాతావరణం కూడా సహకరిస్తుంది కాబట్టి కొంత వెదర్ కూల్ డౌన్ అయింది కాబట్టి అందరూ ఇక్కడికి చేరుకోగానే మొదట మధ్యాహ్నం వచ్చిన వాళ్ళంతా చుట్టుపక్కలటువంటి చెట్ల కిందకి వెళ్ళిపోయారు ఎండకు తట్టుకోలేక. కానీ ఇప్పుడంతా కూడా సభా ప్రాంగణానికి వచ్చేసరికి పెద్ద ఎత్తున క్రౌడ్ కనిపిస్తుంది. కేసీఆర్ ప్రస్తుతానికైతే ATC నుంచి పర్మిషన్ రాలేదని మనకున్నటువంటి సమాచారం. వాతావరణం బాగాలేదు కాబట్టి హెలికాప్టర్ ఫ్లై అవ్వడానికి ప్రస్తుతానికైతే పర్మిషన్ లేదు. ఇంకా సేపు చూసి ATC నుంచి అనుమతి రాకపోతే రోడ్వేలోనే కేసీఆర్ ఇక్కడికి చేరుకొనున్నారు. 7 గంటల వరకు ఖచ్చితంగా ఇక్కడికి చేరుకుంటారు. 7కి స్పీచ్ స్టార్ట్ అవుతుంది. 7 to 8 వరకు అంటే సుమారుగా గంట సేపు కేసీఆర్ మాట్లాడతారు. ఆయన మాట్లాడే అంశాలు ఏంటనేది చాలా ఆసక్తిగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారిగా ఆయన నల్గొండలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అది కేవలం నీటి పోరాటం కోసం ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ నష్టపోతుందనే విషయాన్ని ప్రజలకు వివరించడానికి. ఆ తర్వాత ఇది మాత్రం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ. దాదాపు 5 నుంచి 6 లక్షల జన సమీకరణ ఉండేలాగా బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఆ స్థాయిలోనే పబ్లిక్ కూడా క్రౌడ్ కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మన స్టేజ్ మీద చూడొచ్చు. హరీష్ రావు చేరుకున్నారు, కేటీఆర్ కూడా చేరుకున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్స్-ఎమ్మెల్యేలు, పార్టీలో ఉన్నటువంటి ప్రతి నేత ప్రస్తుతం ఎల్కతుర్తి వైపే వస్తున్నారు. ప్రస్తుతం స్టేజ్ పైనే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ ఏం మాట్లాడతారు, రాజకీయ అంశాలు ఏం తీసుకుంటారు, ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారు, ప్రభుత్వ పనితీరుపై ఆయనే ఏం మాట్లాడతారు, వీటన్నిటి మీద చాలా ఆసక్తి నెలకొంది. గంటన్నర పాటు ప్రసంగిస్తారని చెప్తున్నారు. షెడ్యూల్ మాత్రం 1 అవర్ ఉంది. 7 to 8 స్పీచ్ అంటూ షెడ్యూల్లో మెన్షన్ చేశారు. కానీ ఆయన ఇంకా ఎక్కువసేపే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. మరో రకంగా ఈ స్టేజ్ పై నుంచి ఇంకెవ్వరూ ఈ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడే ఛాన్స్ లేదు. కేవలం కేసీఆర్ మాత్రమే మాట్లాడతారు. ఆయన వచ్చిన తర్వాత 1 అవర్ స్పీచ్ ఆయన మాత్రమే మాట్లాడతారు. ఆయన ముందు ఎవరు మాట్లాడట్లేదు, ఆయన తర్వాత కూడా ఎవరు మాట్లాడట్లేదు. కేసీఆర్ స్పీచ్ హైలైట్ అవ్వాలని మిగతా నేతలందరూ కూడా మొత్తం కూడా ఎవరి స్పీచ్ లేకుండా కేవలం కేసీఆర్ మాట్లాడేలాగా సభను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హరీష్ రావు వచ్చారు. స్టేజ్ పై నుంచి అభివాదం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక కేసీఆర్ మాట్లాడే అంశాలపైన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో ఏం మాట్లాడతారు, కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఒక బహిరంగ వేదికపై నుంచి మాట్లాడబోతున్నాడు కాబట్టి ఏ అంశాలను తీసుకుంటాడు, ప్రభుత్వాన్ని విమర్శిస్తారా లేదంటే కేవలం పార్టీకి సంబంధించి 25 ఏళ్ల ప్రస్థానం, 25 ఏళ్లకు సంబంధించినటువంటి పార్టీ ఎలా జర్నీ చేసింది, పార్టీ తీసుకున్నటువంటి విజయాలు ఏంటి, పార్టీ ఇక ముందు జాతీయ స్థాయిలో విస్తరించాలనుకుంటే కొంత బ్రేక్ పడింది, అదేమైనా మళ్ళీ ప్లాన్ చేయబోతున్నారు, వీటన్నిటిని వివరిస్తారు. 25 ఏళ్ల ప్రస్థానంపై కేసీఆర్ ఆయన మాటల్లో ఈరోజు చెప్పనున్నారు. MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.